బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు పూర్తయి 4 సంవత్సరాలు గడిచినా పేదలకు కేటాయించకుండా ఎలక్షన్ కోడ్ సాకుతూ కాలయాపన చేసిన నాయకులు నేడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ రోడ్డెక్కడం విడ్డూరంగా ఉందని భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఎద్దేవా చేశారు. మంగళవారం భూపాలపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ మహిళా నాయకురాలు ప్రెస్ మీట్ నిర్వహించి ఈ విధంగా మాట్లాడారు. నిన్న అంబేద్కర్ సెంటర్లో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి గారు ధర్నా చేయడాన్ని మేము కాంగ్రెస్ పార్టీ మహిళా కాంగ్రెస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లు మీరు అర్హులైన వారికి ఎంతమంది కేటాయించారు? మీతో చాతగాకనే మీకు ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో 2 లక్షల రూపాయలు మీకు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి మాత్రమే మీరు డబుల్ బెడ్రూమ్స్ శాంక్షన్ చేశారు. మీరు ఖచ్చితంగా మీ దాంట్లో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారా? ప్రతి ఒక్కరు బిజినెస్ చేస్తారు, సాయి మారుతి కానీ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరూ కూడా చాలా మందికి కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చారు. నిరుపేదలు ఎవరు ఉన్నారని వాళ్ళకి శాంక్షన్ చేశారు. ఇప్పుడు మీరు వసూలు చేసిన 2 లక్షల రూపాయలు మిమ్మల్ని మళ్ళీ రిటర్న్ అడుగుతున్నారు మీ కార్యకర్తలు అని చెప్పేసి మీరు వారికి అనుకూలంగా ధర్నాలో కూర్చోవడం చాలా సిగ్గుచేటండి. మీరు చేసిన అన్యాయము మీరు కరెక్ట్ పని చేసేది ఉంటే ఇవాటి రోజు మీ ప్రభుత్వం ఖచ్చితంగా నిలబడి ఉండేది. మీ దొంగలు ఊర్లు పంచుకున్నట్టు మీ పనులన్నీ బయటపడ్డాయి కాబట్టే ప్రజలు మిమ్మల్ని బొందబెట్టి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లే కానీ పెన్షన్స్ స్టార్ట్ చేసింది కూడా మా ప్రభుత్వమే కాబట్టి ఇప్పుడు కూడా కంపల్సరీ అర్హులైన వాళ్ళకే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తాము. మేము కూడా మీలాగా నైట్ ఎలక్షన్ కోడ్ రాగానే 2 లక్షలు తీసుకొని ఇచ్చే ప్రభుత్వం కాదు. మా గండ్ర సత్యనారాయణ గారు ఎవరెవరు ఇల్లు లేరో ఎవరైతే రెంటుకుంటున్నారో నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా కార్యకర్తలతో చర్చించి ప్రతి ఒక్క వార్డుకి కూడా ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు చర్చించి గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి ఇంటింటికి తిరిగి కూడా ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకే ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి ఈ 10-15 రోజులలో వాళ్ళు ఎవరు ఉన్నారో కూడా వాళ్ళకి కేటాయించి వాళ్ళకి ఇంట్లో పట్టాలు ఇస్తామని మాకు మాట ఇచ్చారు. మేము కూడా అదే లెవెల్లో వర్క్ చేస్తున్నాం. మీలాగా మేము నైట్ 2 లక్షలు 3 లక్షలు వసూలు చేసుకొని ఇచ్చేలాగా లేదు కాబట్టి మేము కొంచెం లేట్ ప్రాసెస్లో చేస్తున్నాం. చేసే విధంగా కూడా మేము ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా 6 నెలల నుండి ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల మేము ఈ పని చేయకపోయినా ఎలక్షన్ కోడ్ ఉన్నా కూడా మేము ఎవరెవరు లేని వాళ్ళని గుర్తించి మా లిస్టు మేము రెడీ చేసుకున్నాం. ఈ 10 రోజుల్లో కూడా వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేసేలా మేము ఉంటాము. గండ్ర జ్యోతి గారు కావచ్చు, ఇంకా మిగతా వివిధ పార్టీలు కావచ్చు, రోడ్డుకెక్కి ధర్నా చేసి వివిధ రకాలుగా మాట్లాడిన సందర్భంలో మేము దానికి స్పందించి ఇప్పుడు ఇట్లా మేము ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగిందండి. ఏంటంటే ఇప్పుడు గత ప్రభుత్వము టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాలు పరిపాలించింది. మన కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో లేని అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి హామీలు ఇచ్చిందో ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, మిగతా ఏమైనా ప్రభుత్వ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి అందరికీ నిరుపేదలకు అందేటట్టుగానే చూసిండ్రు. ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ మీద బురద జల్లడానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో నిన్నటి వాళ్ళ ధర్నా చూస్తే అర్థమవుతుంది. గండ్ర జ్యోతి గారు మాట్లాడుతూ 6 నెలలు అవుతుంది సంక్షేమ పథకాలు అని చెప్పిండ్రు, 6 సంక్షేమ పథకాలు అని చెప్పిండ్రు, ప్రజలను మోసం చేసిండ్రు అని అంటారు. 5 సంక్షేమ పథకాలు ఆల్రెడీ అమలు జరుగుతున్నాయి. మరి మీ కళ్ళు కనబడతలేవా? మీరు చూస్తలేరా? రేపు ఎలక్షన్ కోడ్ మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉన్నాయి అనగా రేపు అనగా ఈరోజు నైటే మీరు మీ లబ్ధిదారులు ఎవరు అంటే మీరు ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో మీకు ఎవరైతే ఓట్లు వేస్తారో అనుకున్నారో వాళ్ళకు 2 లక్షలు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా 2 లక్షలు ఇచ్చి వాళ్ళ దగ్గర తీసుకొని మీరు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళకి శాంక్షన్ చేసిండ్రు. అవి ఆ రకంగా చేసి మరి ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు?